నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారికంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు. సాంఘిక బహిష్కరణలు చేస్తే 2 రోజుల్లో వీడీసీలపై చర్యలు. అన్ని వర్గాలకు సమానత్వమే ప్రభుత్వ అభిమతమని జిల్లా కలెక్టర్ వెల్లడి. పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజల నిర్వహణ. అయ్యప్ప నామ స్మరణలతో మారుమోగిన ఆలయాలు. అద్దెకెక్కిందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు వదిలేది లేదని స్పష్టం. మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక తత్వవేత్తగా బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన మహానీయుడని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నేటి తరం యువత మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద నిర్వహించిన జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫులే సామాజిక తత్వవేత్తగా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయులని కొనియాడారు. సమాజంలో పేరుకుపోయిన మూఢాచారాలు ప్రబలడానికి కారణం ప్రజల్లో విద్య లేకపోవడమే అని గుర్తించి సమాజంలో అందరికీ విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతో ఆ విషయంలో శ్రద్ధ వహించకపోవడమేనని విషయాన్ని గ్రహించి జ్యోతిరావు ఫులే తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల ప్రజలకు, స్త్రీలకు విద్య నేర్పించడానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. సత్యశోధక్ సమాజం ద్వారా సమాజంలో అసమానతలను, మూఢనమ్మకాలను రూపుమాపడానికి పోరాటం చేశారన్నారు. జ్ఞానం లేకుంటే గౌరవం లభించదని, శిక్షణ లేకుంటే సమాజంలో సంస్కరణ సాధ్యం కాదని, స్త్రీలకు విద్య అందాలన్నది సంకల్పంతో మొదట తన భార్యకు సావిత్రిబాయికి విద్య నేర్పించి పూణే నగరంలో మొదటిసారిగా బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. పూలే దంపతులు ఇరువురు సమాజంలో అసమానతలు, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాటం చేస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు గర్భిణీలకు అండగా అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్న మహానీయులు పూలే దంపతులన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా ఫులే 199వ జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు, ఘనమైన నివాళులు అర్పిస్తూ సామాజిక తత్వవేత్త, నిరుపేదల కుటుంబాల్లో ఆశాజ్యోతి నింపిన మహనీయుడు. అనేక వందల సంవత్సరాల విదేశీయుల పరిపాలనలో ఒకవైపు మూఢనమ్మకాలు, ఒకవైపు అనదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రజలలో చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలి అని అనుకుంటే విద్య దానికి సరైన సమాధానం అని భావించి తన భార్యకు మొట్టమొదటిగా విద్యను అభ్యసించి, మహిళలు విద్యను అభ్యసిస్తే సమాజము అభివృద్ధి చెందుతుంది, సమాజము ఒక ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుందని భావించి
మొట్టమొదటి మహిళా టీచర్గా తన భార్య సావిత్రిబాయి పూలే చరిత్ర పుటల్లో ఎప్పుడుగా నిలిచిపోయేది. అదేవిధంగా సమాజంలో అందరి విద్యావేత్తలు మరి ముఖ్యంగా మహిళలు విద్యను అభ్యసించాలని సొంతగా పాఠశాలను ఏర్పాటు చేసి తన శ్రీమతిని అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కానీ తన కుటుంబం నుండి కూడా వెలివేసింది. అయినా కానీ రాముడికి వెంట సీత ఉన్నట్లు సావిత్రిబాయి పూలే తన భర్తతోటి సమాజ నిర్మాణం కోసము సమాజ ఉన్నతికి విద్యనే సరైన మార్గమని ఎన్నుకొని మొదటి టీచర్గా ఆమె ఆ స్థానాన్ని పొందింది. అదేవిధంగా మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. సాంఘిక బహిష్కరణలు విధించే వీడీసీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం ఘనంగా నిర్వహించింది. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేయగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఇరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను దురాచారాలను పారద్రోలేందుకే అవిశ్రాంతిగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవం దక్కాలంటే విద్యతోనే సాధ్యమని గుర్తించిన పూలే విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారన్నారు. ప్రత్యేకించి బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పి ప్రత్యేక కృషి చేశారని గుర్తు చేశారు. సాంఘిక బహిష్కరణలు వంటి రుగ్మతలకు వ్యతిరేకంగా వివిధ సంఘాలు కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణ విషయంలో నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగేలా ప్రత్యేక చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారద్రోలేందుకు జ్యోతిబా పూలే చేసిన కృషి అనన్య సామాన్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిని స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు గైని గంగారం, బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, మాడవేడి వినోద్ కుమార్, రవీందర్, బంగారు సాయిలు, రాజేశ్వర్, బుస్సాపూర్ శంకర్, పెద్దిరాములు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా మనము నిర్వహించుకుంటూ ఉన్నాము. సో ఈరోజు ఈ ఉత్సవానికి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో జ్యోతిబా పూలే విగ్రహానికి మాల వేసుకోవడం జరిగింది. దీనికి మనకి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి చాలా యూనియన్ మనకి నాయకులు, సంఘాల నాయకులు, అదేవిధంగా మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, అదేవిధంగా మనకి పొలిటికల్లీ నామినేటెడ్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనకి జ్యోతిబా పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆశయాల్ని కొనసాగించాలని వాళ్ళు చేసిన మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వాళ్ళు పాటుపడిన దాన్ని మనము గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మనకి అధికారులు కూడా ఎప్పుడు కూడా మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అదేవిధంగా మనకి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలు కూడా లబ్ధిదారులకి చేకూర్చే విధంగా పాటుపడతామని చెప్పుకుంటూ ఈరోజు జిల్లా ప్రజలందరికీ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. దుర్భర పరిస్థితుల్లో జీవితాలు వెల్లదీస్తున్న వారు చేయుతను అందిపుచ్చుకొని గౌరవప్రదమైన జీవనాలు వెల్లదీయాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని శాఖలు వివిధ వర్గాల వారి సహకారంతో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టగలిగామని ఆమె పేర్కొన్నారు. వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెల్లదీస్తున్న వారికి తోడ్పాటుగా నిలిచేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున అందిస్తున్న చేయూతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని గౌరవప్రదమైన జీవనాలు వెల్లదీయాలని జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మినీ మోడ్యూల్ క్యాంపు నిర్వహించారు. దాతల సహకారంతో పలువురికి కుట్టు మిషన్లు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, డిచ్పల్లి మానవతా సదన్
కస్తూర్బా విద్యాలయాలకు శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు పంపిణీ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ తరపున అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను మెప్మా ఆధ్వర్యంలో 21 స్వయం సహాయక సంఘాలకు 2.50 కోట్ల విలువ గల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, సెక్స్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు వంటి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి సమాజంలోని పేదరిక నిర్మూలనకు పాటుపడాలనే జాతీయ న్యాయ సేవ సంస్థ లక్ష్యానికి అనుగుణంగా డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈ మోడ్యూల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇదివరకు కూడా విద్యార్థినులు, యువతులకు స్వీయ రక్షణలో శిక్షణ కార్యక్రమాలను పలువురికి అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను కల్పించామని, అనాథ బాలికలను దత్తత తీసుకొని కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించడం జరుగుతోందని, డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఏకకాలంలో 14,000 మంది విద్యార్థినులు, యువతులకు కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదైందని హర్షం వెలిబుచ్చారు. జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని శాఖలు, అన్ని వర్గాల వారి సహకారంతో తోడ్పాటుతోనే డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టగలిగామని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక తోడ్పాటును అందించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అందించిన సహకారం మరవలేందని జిల్లా జడ్జి డిఎల్ఎస్ఏ తరపున కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వర్గాల వారికి అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ గౌడ్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకపోతే రాజేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు దేర్ ఆర్ ఇష్యూస్ సార్. మీరు అన్నట్టు ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ డూ ఇట్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే అవి నిజంగానే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి వాటి మీద కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్. అండ్ మనం ప్రీవియస్ లోక్ అదాలత్స్ తీసుకుంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఎక్కడో కింద ఉండేది సార్ లోక్ అదాలత్ ర్యాంక్స్లో. అంటే అప్పటికి ఇంకా బైఫర్కేషన్ కాలేదు. 10 డిస్ట్రిక్ట్సే ఉంటే నిజామాబాద్ 10th ప్లేస్లో ఉంటుంది. పోలీస్ బ్రదర్స్ కోఆపరేషన్ తోటి మనం స్టేట్లోనే 4th ప్లేస్కి వచ్చాం సార్. 4th ప్లేస్ అనేది 2 times కంటిన్యూస్గా 4th ప్లేస్ 4 times అట్లా. అంటే ఫస్ట్ 10th ప్లేస్ నుంచి 33 డిస్ట్రిక్ట్స్లో 4th ప్లేస్ రావడం అంటే త్రీ మేజర్ సిటీస్ అసలు తీశారు సార్ వాళ్ళ. ఇది ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి 6 గ్యారంటీలను అమలు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వారు వెల్లడించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరంగల్లోని ఎలకటూరులో జరిగే బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభకు భారీగా తరలివచ్చి రైతు సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరెంటు లేని రైతుల మోటార్లు, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టాడిన తెలంగాణ రైతులకు అండగా ఉండి దగాపడ్డ తెలంగాణ రక్షణ కోసం మాజీ సీఎం కేసీఆర్ 14 సంవత్సరాల పాటు మడమ బతిప్పని పోరాటం చేశారని గుర్తు చేశారు. రైతులకు ఎకరానికి 10,000 చొప్పున 72,000 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దన్నారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ప్రత్యేక పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందని అన్నారు. తలసరి ఆదాయంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 11వ స్థానానికి దిగజార్చిందని ఆరోపించారు. జీడీపీ వృద్ధి రేటులో 3వ స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం 14వ స్థానానికి దిగజారిందని చెప్పారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని, యువకులకు నిరుద్యోగ భృతి అందిస్తామని,
కళ్యాణ లక్ష్మి ద్వారా అదనంగా తులం బంగారం ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ అందరికి అందిస్తామని ఏ ఒక్కటి అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల సేవకు అంకితమై తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే 24 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భాన ఈ సంవత్సరం అంతా టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఇయర్, రజతోత్సవ సంబరాలు ఈ సంవత్సర కాలం అంతా చేసుకోవాలని చెప్పి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు నిర్ణయం చేసి ఆరంభంగా ఈరోజు ఎల్కతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ రజతోత్సవ ఉత్సవాల్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది 27వ తారీఖు నాడు. సరిగ్గా 24 సంవత్సరాల క్రితం ఆగమైపోతున్న తెలంగాణ, దిక్కు తోచని తెలంగాణ, కరెంటు కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి తెలంగాణ రైతు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి మీటర్లు పేలిపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతు, ఓ బిందెడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకునే దుస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డ, పండిన పంట ప్రైవేటు దళారుల చేతుల్లో పెట్టి సరైన ధర రాక ఆ ప్రైవేటోళ్ళు ఎంత చెప్తే అంత తీసుకొని కడుపులో బాధను దిగమంగుతూ కాలం వెళ్ళదీసినటువంటి తెలంగాణ రైతు. ఇవన్నీ బాధల నుంచి విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ఏర్పాటే అనంతరం రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు డిచ్పల్లి మండల కేంద్రంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభకు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి అతిథులుగా విచ్చేసి ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నల్లవేలి సాయిలు, డిచ్పల్లి టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు షక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, నీరడి పద్మారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పుప్పాల గీత, ప్రధాన కార్యదర్శి అల్వల బుచ్చమ్మ, సరిత, మాజీ ఎంపీపీలు రమేష్ నాయక్, హనుమంత్ రెడ్డి, దీకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ సన్నాహక సమావేశం ఏతుందో మన నిజామాబాద్ రోడ్ ఉంది, దానికోసం ప్రిపరేషన్ మీటింగ్ అవుతుందో ఈ నెల 15 తారీఖు నాడు 2 గంటలకు మన డిచ్పల్లి దగ్గరనే బహిరంగ సభ కాదు మీటింగ్ పెట్టుకుంటాం ముఖ్య కార్యకర్తలది. దానికి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు హాజరై ఆ రోజు ఏ విధంగా ప్రజానీకాన్ని మరి జమ చేయాలి, గుమిగూడాలి, ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, వాళ్ళను ఏ విధంగా పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నుంచి కనీసం ఒక 4 నుంచి 5 వేల మందిని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంది మాకు. హనుమాన్ జయంతి ఉత్సవాలకు నగరంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అంతేకాకుండా నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఇందూరు నగరంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా హనుమాన్ జయంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగులో ఆలయ పరిసర ప్రాంతాలు జిగేల్మంటున్నాయి. నగరంలోని ప్రముఖ దేవాలయమైన సారంగపూర్ హనుమాన్ మందిర్, గోల్ హనుమాన్, రోకడా హనుమాన్, నందిగుట్ట హనుమాన్ ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అయితే కంటేశ్వర్ శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నుంచి గోల్ హనుమాన్ మందిరం వరకు నిర్వహించే శోభాయాత్రను భక్తులు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొనాలని కోరారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా శోభాయాత్రలో పాల్గొనాలని విన్నవించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వసతి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు కాషాయమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాముని బాణాన్ని తలపించేలా, ఆకాశంలో శ్రీరాముని బాణాన్ని తలపించేలా భక్తులు అలంకరించారు. ఇది ప్రతి ఒక్కరిని అలరిస్తోంది.
సమాజ స్థాపన, దురాచారాల నిర్మూలనకు మహాత్మా జ్యోతిబా పూలే విశేష సేవలు అందించారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతనందించాలని ఆయన కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ వద్ద గల పూలే వనం వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులతో సందడిగా మారింది. సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ రేవంత్, TUWJ IJU జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు చింతకాయల రాజు, MRPS నగర అధ్యక్షుడు మల్లమారి సుధాకర్, చిరు, పాక సురేష్, జర్నలిస్ట్ చతుర్వేదం సంఘ నాయకులు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలే ఆశయాల సాధనకు కృషి చేస్తామని నినాదాలు చేశారు. హైదరాబాద్లో పూలే విగ్రహ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజ్ హర్షం వ్యక్తం చేశారు. పూలే జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ అద్దె భవనంలో కొనసాగుతున్నందున వెంటనే అధునాతన వసతులతో స్వంత భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని సూచించారు. ముదోల్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై ఆ మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ మహారాష్ట్రలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబా పూలే వర్ణ వ్యవస్థతో కూనారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని చెప్పారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్వివాహానికి నాంది పలికారని ఆయన సేవలను కొనియాడారు. ఇక పోస్ట్ మార్టం గురించి చెప్పారు. ఇంతకుముందు విఠల్ గారు లేకుండా వీడీసీ చైర్మన్, ఇంతకు వేరే వీడీసీ చైర్మన్ నారాయణ గారు ఉండే. మేము హాస్పిటల్లో పోయినాం, చూసినాం. ఆ మర్క్యూరీ రూమ్ ఏదైతే ఉంది శీతలావస్థలో ఉంది. ఆ రిపేర్ చేయాలంటే వీడీసీకి నేను రిపేర్ చేసిన గవర్నమెంట్ మీద డబ్బులు లేవు, వాళ్ళు రిపేర్ చేయరు. నాకు కూడా ఫండ్ రావటం లేదు. మీరు రిపేర్ చేయించండి, ఖచ్చితంగా నేను పోస్ట్ మార్టం ఇక్కడ చేపిస్తాను చెప్పడం జరిగింది. కొన్ని అనారకాల చేయలేకుండా ఇప్పుడు కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దానికి కొంత కలర్ వేసి ఏదైనా క్రాక్స్ ఉంటే దానికి ప్యాచెస్ చేసేసి ఆ మర్క్యూరీ రూమ్ తయారు చేస్తే మనకు ఒక పోస్ట్ మార్టం చేయడానికి 2 అటెండర్ కంపల్సరీ కావాలి. ఆ 2 అటెండర్లు బైన్స నుంచి ఇక్కడ డిప్యుటేషన్ చేసి పోస్ట్ మార్టం చేపిస్తా, కానీ మీరు కూడా మాకు సహకారం చేయాలి. చేస్తే నేను అవుతుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. अभी ऐसा वक्त आया, हमारा पीरियड ऐसा है, आटा नहीं है, घर में आटा नहीं है, खाना खाने वाले 25 आदमी आए, किसको खिलाना क्या खिलाना वही ऐसी समस्या आ गई. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి,
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎడపల్లి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఎడపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో గురువారం సాయంత్రం జోరు గాలితో వడగళ్ల వాన కురిసింది. దీంతో వేగంగా వీచిన గాలులకు మండలంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అనేక చోట్ల చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం నేల కొరగడంతో మండలంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా రైతుల వరి ధాన్యం అనేక చోట్ల తడిసిపోయింది. వర్ష సూచనతో రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు వహించినప్పటికీ గాలివాన కారణంగా ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నందిపేట్ కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్లో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు తొలగించడం విడ్డూరమన్నారు. జిల్లాలోని పాలిటెక్నిక్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నందిపేట్ కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్లో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు తొలగించారన్నారు. పాలిటెక్నిక్లో కొత్తగా వచ్చిన ఏవో ప్రిన్సిపల్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు ఎంతో అధికారులు వచ్చిపోతున్నా ఇప్పటి వరకు ఎవరూ వారి మీద ఎలాంటి అభియోగాలు పెట్టకుండా ప్రశంసలు పొందారన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఏవో వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సర్వీసుల్లో ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్న కార్మికులను తొలగించే దాంట్లో మతలబ్ ఏమిటని ఆమె ప్రశ్నించారు. కార్మికుల జీవన ఉపాధిపైన దెబ్బతీయడం అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లే అవుతుందని నూర్జహాన్ స్పష్టం చేశారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఏదైతే అక్కడున్న ఏఓ గారు చాలా ఈ మధ్యకాలంలో సంవత్సరం లోపు వచ్చిన వాళ్ళు కావాలని మీరు బెదిరింపులకు అదిరింపులకు చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. అదిరింపులకు బెదిరింపులకు భయపడే కార్మికులు కారు. గత 16 సంవత్సరాల నుండి సీనియారిటీ ఉన్నారు. రోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కావాలని వాళ్ళ కక్ష సాధింపు చర్యలుగా పాల్పడి విధుల్లోకి తొలగించారు. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా విధుల్లోకి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే సానుకూలంగా స్పందించారు. విధుల్లోకి తీసుకుంటాము, తొలగించలేమని చెప్పారు. తొలగించకుంటే వాళ్ళు విధుల్లోకి వస్తే ఎందుకు ఇంటికి పంపిస్తున్నారు అనేది సిఐటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఏవో గారు చాలా అక్కడికి వచ్చి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అక్కడ ఉన్న కార్మికులకు, తనకు అనుకూలంగా ఉన్న కార్మికులకు పనులప్పచెప్పి సంబంధం లేని కార్మికులని ఉద్దేశంతో వెనక్కు పంపించే విధంగా చూస్తూ ఉన్నారు. ఇది తమ వైఖరిని మార్చుకోకుంటే రేపటి నుంచి ఎల్లుండి నుంచి పాలిటెక్నిక్ అక్కడనే టెంట్ వేస్తాము. సిఐటిగా ఇప్పటికైనా సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి. లేకుంటే పోరాటాలను ఉధృత
నిర్మూలన చేస్తామని హెచ్చరిస్తాం. సమాజంలో వివక్షత, అంటరానితనం, అణచివేతను రూపుమాపడానికి సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు చదువుల్లో రాణించాలని అప్పట్లోనే ఎంతో మందికి మార్గనిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు. సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబా ఫులే 199వ జయంతి సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ అప్పటికే సమాజంలో సామాజిక వివక్షత, అంటరానితనం, అణిచివేత, బలహీన వర్గాల పట్ల అత్యంత దుర్మార్గం కొనసాగుతుందన్నారు. దీనికి వ్యతిరేకంగా అణగారిన వర్గాల ప్రజలను సమీకరించి ఆందోళనలు చేసి అగ్రవర్ణాల వారిని ఎదిరించి బలహీన వర్గాలకు జ్యోతిబా ఫులే అండగా నిలిచారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చదువు ముఖ్యమని, అందుకే బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు ప్రారంభించారని అన్నారు. మహిళలు చదువుకునే కొరకు తన భార్యను చదువు నేర్పి వారికి చదువు చెప్పిన విషయం తెలిసిందే. కానీ నేటి పాలకులు మనువాద సిద్ధాంత ప్రకారం అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అదే జరిగితే మహిళలు, బలహీనమైన వర్గాలపై వివక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నాయకులు అనిత, సతీష్, అంజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పట్ల, అట్లాగే మహిళల పట్ల తీవ్రమైనటువంటి అణచివేత, వివక్షత కొనసాగుతున్నటువంటి సందర్భంలో సామాజిక ఉద్యమకారుడిగా వచ్చినటువంటి జ్యోతిబా ఫులే గారు అనేక సంఘ సంస్కరణల ద్వారా, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షత, అణచివేత పోవాలంటే ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం దక్కాలనేటువంటి ఆలోచనతో వివిధ వర్గాల ప్రజల్ని ఏకం చేసి సామాజిక ఉద్యమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. దాని కొనసాగింపుగానే ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా మహిళల పట్ల ఏదైతే వివక్షత, అణచివేత, చిన్నచూపు ఈరోజు కొనసాగుతూ ఉందో దాన్ని విడనాడటం కోసం, ప్రజల్లో అక్షరాస్యత దీన్ని పెంపొందించడం కోసం తానే స్వయంగా పాఠశాలల్ని ప్రారంభించి ప్రజలకి, పేదలకి, అట్టడుగు వర్గాల పిల్లలకి చదువు చెప్పించినటువంటి చరిత్ర ఈరోజు జ్యోతిబా ఫులే ఉన్నది. కానీ నేటి పాలకులు విద్యని కొద్ది మందికి పరిమితం చేసే పద్ధతుల్లో, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే పద్ధతుల్లో, భారత రాజ్యాంగాన్ని తూట్లుపరిచే పద్ధతుల్లో, మనువాద సిద్ధాంతాన్ని ఆచరించే పద్ధతుల్లో మహాత్మా జ్యోతిబా ఫులే గొప్ప సంఘ సంస్కర్త అని, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ హక్కుల సాధన కోసం పోరాడాలని కోరారు. ఉమ్మడి కోటగిరి మండల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జ్యోతిబా ఫులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ మాట్లాడుతూ జ్యోతిబా ఫులే ప్రజల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని అన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం చేసిన కృషిని కొనియాడారు. ఫులే స్ఫూర్తితోనే ముందుకెళ్తామని, బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సాయిలు, నితిన్, వినోద్, లాలయ్య, సాయిలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండలంలో ఎంఆర్పిఎస్ కార్యాలయం దగ్గర వద్ద మరి ఏదైతే మా జ్యోతిబా ఫులే గారి యొక్క 198వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలదండ వేసి మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరం కలిసి మరి ఆ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి వారు ఎంతో త్యాగాల ఫలితం ఉంది. ఉద్యమాల పేరిట ఎంతో మందికి వారు ఆదర్శవంతంగా నిలబడి ఆనాటి బలైన వర్గాల కోసం, అనగారిన వర్గాల కోసం వారు నిత్యము ఉద్యమాలు చేస్తూ ఎంతో మందికి సబ్బండ పుల్లల కోసం వారు త్యాగాలు చేసి ఈరోజు మరి వర్గాల కోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడి వారు ఉద్యమం వైపు తీసుకెళ్లి వారి భవిష్యత్తు అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి వారి ఎంతో కృషి ఉన్నది. కాబట్టి మరి ఏదేమైనా వారు ఎంతో అణగారిన వర్గాలకే కాకుండా మహిళల కోసం కూడా వారి ఆత్మగౌరవం కోసం, కుల నిర్మూలన కోసం, వారి యొక్క హక్కుల కోసం పోరాడి సాధించిన ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి వారి. కాబట్టి వారు చేసిన సేవలు స్మరించుకుంటూ మరి ఏదైతే మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో
ఘనంగా ఈరోజు మేము జయంతి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చేసుకోవడం ఆనందకరంగా భావిస్తున్నాం. జై మందకృష్ణమాది గారు. కోటగిరి శ్రీ సాయి అయ్యప్ప స్వామి ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. కలియుగ దైవంగా ఆరాధిస్తూ అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని కన్నుల పండవగా నిర్వహించారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా శ్రీ సాయి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకం, ఉయ్యాల కార్యక్రమం చేశారు. 18 మెట్ల పూజ చేసి భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప భక్తులు భజన కీర్తనలతో అందరినీ ఆకట్టుకున్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సందర్భంగా పోలా విఠల్ సేట్ మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ అయ్యప్ప స్వామి ఆలయం కొంగు బంగారంగా భాసిల్లుతోంది. అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వారికి అన్ని శుభాలే జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో నిశాంత్ సెట్, అశ్విన్ సెట్, హనుమంతరావు, సాయిలు, శంకర్, శివకుమార్, అరవింద్, గంగా ప్రసాద్ గౌడ్, సత్యనారాయణ, అరుణ్ గౌడ్, మధు, సాయిబాబా, బర్ల సునీల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడింది. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి హోమం, స్వామివారికి నవవిధ అభిషేకాలు చేశారు. అయ్యప్ప భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. నీరుగొండ హనుమాన్ ఆలయం 13వ వార్షికోత్సవ వేడుకలను 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 12న హనుమాన్ జన్మదినోత్సవం, యజ్ఞం, రుద్రాభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర శివార్లోని నాగారం నీరుగొండ హనుమాన్ ఆలయంలో 2 రోజుల పాటు 13వ వార్షికోత్సవ వేడుకలను 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయి. అంతేకాక ఆలయ వార్షికోత్సవం నిర్వహణతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్వజారోహణం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండ వీరశేఖర్ గుప్తాచే అఖండ దీపారాధన కార్యక్రమం నిర్వహించడంతో పాటు గణపతి పూజ, తమలపాకులతో పూజ, అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. యజమాన దంపతుల చేత రుద్రహోమం, మాన్యు సూక్త హోమం తదితర కార్యక్రమాలను వార్షికోత్సవ వేడుకలో నిర్వహించామని వారు వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 12న హనుమాన్ జయంతి రోజున ఉదయం 5:30 నుంచి తమలపాకుల అర్చన, మహా నైవేద్యం, మహా నీరాజనం, తీర్థ ప్రసాద వితరణతో పాటు ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. అలాగే ఉదయం 7 గంటల నుండి 3 గంటల వరకు హనుమాన్ జన్మదినం సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు చెప్పారు. ఎంతో మహిమగల ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని భక్తితో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్ణాల సుధాకర్, కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధార్మిక ఆస్తిక భక్తజనులందరికీ తెలియజేయమనగా నిజామాబాద్ నగరంలోని నాగారం గ్రామంలో గల అతి పవిత్రమైనటువంటి చాలా విశేషమైనటువంటి శక్తిగల నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో నేడు రేపు 2 రోజులు కూడా వార్షికోత్సవము, హనుమత్ జయంతి ఉత్సవములు, విజయోత్సవ కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుండి ధ్వజారోహణము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అఖండ దీపారాధనము, ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకము, యజమాన దంపతుల చేత రుద్రసూక్తము, మన్యుసూక్త హవనములు మొదలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. రేపటి రోజు అశేష భక్తజన సమూహం ఉంటుంది. తమలపాకుల అర్చన, విశేషంగా అన్నదాన కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ ఈ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయ భక్త బృందము అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. దాదాపు 3-4 వేల మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో ఆంజనేయ స్వామి వారి యొక్క కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరిస్తారని చెప్పి అంచనా వేయడం జరుగుతున్నది. కావున భక్తులందరూ
ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేయడం అది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి సోలోమన్ శుక్రవారం నాడు నిజామాబాద్ రీజియన్ను సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ 1-2 ఆర్టీసీ డిపో పరిసరాలను తనిఖీ చేశారు. రీజనల్ మేనేజర్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ టి జ్యోత్స్న, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎస్ మధుసూదన్, పర్సనల్ ఆఫీసర్ టి పద్మజ, 1-2 డిపోల మేనేజర్లు బి ఆనంద్, ఎన్ సాయన్న తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని మెండోరా గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ ప్రాజెక్టు సిడిపిఓ స్వర్ణలత హాజరయ్యారు. రక్తహీనత, 1000 గోల్డెన్ డేస్ మిల్లెట్స్, అంగన్వాడీ సేవలపై మహిళలకు అవగాహన కల్పించారు. వెల్ బేబీ షో నిర్వహించారు. ఇందులో భాగంగా తక్కువ బరువు, పోషణ లోపం నుండి సాధారణ స్థితికి వచ్చిన 6 సంవత్సరాల లోపు పిల్లలను ఆరోగ్యవంతమైన బిడ్డగా గుర్తించి బహుమతి ప్రదానం చేశారు. కిషోర బాలికలకు ఐరన్ మాత్రలు పంపిణీ, మాత్రల వాడకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భీమ్గల్ సెక్టార్ సూపర్వైజర్ పి శారద, ప్రశాంత్, ఏఎన్ఎంలు ఆశా, అంగన్వాడీ టీచర్లు సంగీత, సుజాత, లక్ష్మీ, శారద, సహాయకురాలు స్వప్న, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, కిషోర బాలికలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారికంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. సాంఘిక బహిష్కరణలు చేస్తే 2 రోజుల్లో వీడీసీలపై చర్యలు. అన్ని వర్గాలకు సమానత్వమే ప్రభుత్వ అభిమతమని జిల్లా కలెక్టర్ వెల్లడి. పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజల నిర్వహణ. అయ్యప్ప నామ స్మరణలతో మారుమోగిన ఆలయం. ఎక్కిందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు. 6 గ్యారెంటీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారత్.